సమస్త ప్రజానికానికి నమస్కారం. సమాజ స్వరానికి స్వాగతం. ఈరోజు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి మహాగణపతి దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఏదైతే లడ్డు వేలంపాటకు సంబంధించినటువంటి ఈ లిస్టును చూస్తూ ఉన్నాం మనము. 1994 సంవత్సరం నుండి ఎవరెవరు తీసుకున్నారనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ చూడొచ్చు. మొదటగా 1994 సంవత్సరంలో కొలను మోహన్ రెడ్డి గారు 450 రూపాయలకు లడ్డూను వేలంపాటలో దక్కించుకోవడం జరిగింది. 1995లో కొలను మోహన్ రెడ్డి గారు 4500 రూపాయలకు, 1996లో కొలను కృష్ణారెడ్డి గారు 18,000 రూపాయలకు, 1997లో కొలను కృష్ణారెడ్డి గారు 28,000 రూపాయలకు, 1998లో కొలను మోహన్ రెడ్డి గారు 51,000 రూపాయలకు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది వేలంపాటలో. 1999లో కల్లెం అంజిరెడ్డి గారు 65,000 రూపాయలకు స్వామివారి ప్రసాదాన్ని వారు వేలంపాటలో పాల్గొనడం జరిగింది. 2000 సంవత్సరంలో కల్లెం ప్రతాప్ రెడ్డి గారు 66,000 రూపాయలు, 2001లో జి రఘునందన్ చారి గారు 85,000 రూపాయలు, 2022 సంవత్సరంలో కందాడ మాధవరెడ్డి గారు 1,05,000 రూపాయలు, 2003 సంవత్సరంలో చిగురింత బాలరెడ్డి గారు 1,55,000 రూపాయలు, 2004లో కొలను మోహన్ రెడ్డి గారు 2,01,000 రూపాయలు, 2005లో ఇబ్రహం శేఖర్ గారు 2,08,000 రూపాయలు, 2006లో చిగురింత తిరుపతి రెడ్డి గారు 3,00,000 రూపాయలు, 2007లో జి రఘునందన్ చారి గారు 4,15,000 రూపాయలు, 2008లో కొలను మోహన్ రెడ్డి గారు 5,07,000 రూపాయలు, 2009లో సరిత గారు 5,10,000 రూపాయలకు, అదేవిధంగా 2010 సంవత్సరంలో కొడాలి శ్రీధర్ బాబు గారు 5,35,000 రూపాయలు, 2011లో కొలను బ్రదర్స్ 5,45,000 రూపాయలు, 2012లో పన్నాల గోవర్ధనారెడ్డి గారు 7,50,000 రూపాయలు, 2013లో తీగల కృష్ణారెడ్డి గారు 9,26,000 రూపాయలు, 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి గారు 9,50,000 రూపాయలు, 2015లో కల్లెం మదన్ మోహన్ రెడ్డి గారు 10,32,000 రూపాయలకు, 2016లో కందాడి స్కైలాబ్ రెడ్డి గారు 14,65,000 రూపాయలకు, 2017లో నాగం తిరుపతి రెడ్డి గారు 15,60,000 రూపాయలు, 2018లో తేరేటిపల్లి శ్రీనివాస్ గుప్తా గారు 16,60,000 రూపాయలు, 2019లో కొలను రామరెడ్డి గారు 17,60,000 రూపాయలకు స్వామివారి ప్రసాదాన్ని వారు వేలంపాటలో పొందడం జరిగింది. అదేవిధంగా 2020 సంవత్సరంలో మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వేలంపాటలో చేజిక్కించుకోవడం జరిగింది. 2021 సంవత్సరంలో రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ గారు అండ్ మర్రి శశాంక్ రెడ్డి గారు 18,90,000 రూపాయలు, 2022లో వంగేటి లక్ష్మారెడ్డి గారు 24,60,000 రూపాయలు, 2023లో దాసరి దయానంద్ రెడ్డి గారు 27 లక్షలకు, 2024 సంవత్సరంలో 30 లక్షలకు ఇక్కడ ఈ స్వామివారి ప్రసాదాన్ని వేలంపాట ద్వారా స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది.